ఆ కర్ర పట్టుకొని వస్తే వాడు ముందే వణికిపోతాడు. వాడు ఏమంటాడు, ఆ కర్ర అవతల పడి తర్వాత మాట్లాడతాను. అట్లాగే ఈశ్వరుణ్ణి శాసిస్తున్నాడు వీడు. ఆయన సరే చిన్న పిల్లవాడయ్యా, వీడు భయపడిపోతున్నాడు, తీసేయి వీడి విషయంలో. అధ్యవోచదది వక్త, నువ్వు ఏం చేస్తావంటే నన్ను గురించి ఎవరితో అయినా చెప్పు, అబ్బా వీడు చాలా గొప్పవాడయ్యా, నా భక్తుడయ్యా, నా వాడయ్యా, వీడు నావాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ బంట్రోత్స్లు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చెప్తారు, ఆయన పేరు చెప్తారు. ఆయన పేరు చెప్తే వీళ్ళ పని అయిపోతుంది. అట్లాగే నువ్వు దేవలోకంలో అందరి దగ్గర ఏం చెప్తావు, అధివక్త, నా మనిషి అయ్యా వీడు, వాడితో జాగ్రత్తగా ఉండండి, వాడి జోలికి వెళ్ళబోకండి అని హెచ్చరిక చెయ్యి. ఆయన ప్రథమో దైవ్యో భిషక్, ఆయన భిషక్ అంటే వైద్యుడు. ఏ వైద్యుడు, మనకి మోకాలు నొప్పి, కాలు నొప్పి, పొట్ల నొప్పి, వీటికి వైద్యం ఇక్కడే దొరుకుతారుగా, ఆయన దాకా ఎందుకండి. మనకు ఉన్నటువంటి రోగం చాలా పెద్ద రోగం ఒకటి ఉంది. అదేమిటి, జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి రోగం. ఈ రోగానికి మందుని వీళ్ళెవరూ వేయలేరు. ఈశ్వరుణ్ణి పట్టుకో, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, ఆయన మనకి మళ్ళా పుట్టే అవసరం లేకుండా ఉండేటువంటి మందు వేస్తాడు. పుట్టితే కదా కష్టాలు వచ్చేది, అసలు పుట్టకే లేకపోతే కష్టమే ఉందండి, ఏం లేదుగా. అటువంటి గొప్ప దివ్యమైనటువంటి సమర్థుడు ఆయన రుద్రుడు. రుద్రావయతి ఇది రుద్రః అని అర్థం. అంటే రుక్ అంటే దుఃఖం, దుఃఖముని ఇచ్చేవాడు ఆయనే. భక్తుడైనటువంటి వాడి విషయంలో ఈయన ఏం చేస్తాడు, ఆ దుఃఖాన్ని కరిగింపజేసేస్తాడు. దుఃఖాన్ని ఇస్తున్నాడు, అంటే ఏడిపిస్తాడు. ఎవరిని, తప్పు చేసిన వాడిని. అదే ఆయనకి నమస్కారం చేసి ఆయన యందు ప్రసన్న భావంతో, ఆయన యందు భక్తి భావంతో కనుక ఉంటే వాడిని ఏం చేస్తాడు, వాడి యొక్క దుఃఖాన్ని కరిగింపజేస్తాడు, దుఃఖం లేకుండా చేస్తాడు. అటువంటి వాడయ్యా